ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఏవి చూపించినా చెల్లుతుంది. మహిళలతో పాటు ట్రాన్స్‌జెండర్లకు కూడా ఉచిత ప్రయాణం వర్తిస్తుంది. ఆటో వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వారికి ప్రత్యేక పథకం ఏర్పాటు. అవసరమైతే స్కూల్ బస్సులను కూడా హైర్ చేస్తాం. గత ప్రభుత్వం అవలంబించిన విధానంతోనే ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీలైనంత త్వరగా కార్మికుల కష్టాలు తీరుస్తాం. అందరికీ తెలుసు, ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటుకు ముందు మహిళలందరికీ ఎన్నో స్కీములు చెప్పాం. దానిలో ముఖ్యమైనది ఈ ఫ్రీ ట్రావెల్ అనేది. దాంట్లో లక్షలాది మంది మహిళలకు ఈ స్కీమ్ ద్వారా మంచి జరుగుతుందనే సదుద్దేశంతోనే దీన్ని ఎన్నికల హామీగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ ట్రావెల్లో ఉన్న హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మీ దృష్టికి తీసుకొస్తాను. ముఖ్యంగా ఇంటర్ స్టేట్ అంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేసే మహిళలకు ఫ్రీ సౌకర్యం జీరో టికెటింగ్ విధానంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నాం. ఒకటవది. రెండవది, అందరూ అడుగుతారు ఏ కేటగిరీ బస్సుల్లో ఈ సౌకర్యాన్ని కల్పిస్తారని అడుగుతారు. దానిలో కూడా 100కు 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీ లేవు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఇంటర్సిటీ, ఎక్స్ప్రెస్, అల్ట్రా ఎక్స్ప్రెస్ ఈ 5 కేటగిరీల్లో కూడా ఈ సౌకర్యం కల్పిస్తామని సగౌరవంగా మీకు తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఏదైనా ఒక కార్యక్రమం కానీ స్కీమ్ కానీ ప్రజలకు ఇచ్చేటప్పుడు చిత్తశుద్ధితో దాన్ని 100కి 100 న్యాయం జరిగే విధంగా ముందు ఏర్పాట్లు కూడా చేసుకోవాలి. చాలామంది పాత్రికేయ మిత్రులు అయితేనేం, సోషల్ మీడియాలో అయితేనేం, అలాగే ప్రతిపక్షాలు అయితేనేం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేశారని అడుగుతా రావడం జరిగింది. దానికి కూడా ఒకటే సమాధానం చెప్తాం. మా ముఖ్యమంత్రి వర్యులు ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టేటప్పుడు ఆడంబరముగా కాకుండా మంచిగా అంటే 100కి 100% చిత్తశుద్ధితో ట్రాన్స్పరెన్సీగా ఆ పథకాన్ని అమలు చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఈ యొక్క స్కీమ్ యొక్క ముసాయిదాను కూడా తయారు చేయడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు ఈ స్కీమ్ విషయానికి వస్తే సుమారుగా 6700 బస్సులు ఏవైతే ఉన్నాయో అంటే 74% బస్సులు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో అన్నీ ఈ కేటగిరీలకు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే ముఖ్యంగా ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ అయ్యేటప్పుడు బస్ స్టాండ్లు అయితేనేం, అలాగే బస్ స్టాపులు అయితేనేం అన్ని దగ్గర ఏ విధమైన చర్యలు తీసుకుంటే మహిళలకు మంచిగా ఉంటుంది, సురక్షితంగా ఉంటుందనే ఒక కాన్సెప్ట్తో కూడా గత 3 నెలల నుంచి స్టడీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఆర్టీసీ బస్ స్టాండ్లో ఉన్న టాయిలెట్స్, వాష్రూమ్స్ అయితేనేం, టాయిలెట్స్ అయితేనేం అన్నిటినీ మరమ్మతులు చేయడం, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో కూడా మంచిగా శుభ్రమైన తాగునీరుని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే బస్ స్టాండ్లో ఫ్యాన్లు అయితేనేం, కుర్చీలు అయితేనేం, అలాగే బస్ స్టాండ్లకు పెయింటింగ్స్ కూడా ఎక్కడా తక్కువ జరగకుండా అన్ని మరమ్మతులు చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బస్సులు ఈ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్లో ఇస్తున్నామో ఆ బస్సులకు కూడా మరమ్మతులు చేయించడం జరిగింది. అవి కూడా ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఏ కేటగిరీల్లో మేము ఫ్రీ సర్వీస్ అందిస్తున్నామో అక్కడ కూడా ఏ విధమైన సమస్య ఏదైతే ముందు చెప్పానో అదేవిధంగా ఈ ట్రాన్స్పోర్టేషన్కి అనుగుణంగా ముందుకు తీసుకొని పోతామని తెలియజేసుకుంటున్నాం. బస్సులనేమా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ అంటే పల్లె వెలుగు వస్తాయి. దాంట్లో మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ 5 కేటగిరీల్లో వస్తాయి. అవును సార్. ఎక్స్ప్రెస్ అండి, ఆల్ట్రా పల్లె వెలుగు, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ సార్.
సార్ ముఖ్యంగా కొన్ని స్కీములు ప్రభుత్వానికి వ్యయం అనిపించినా కూడా ప్రజల యొక్క సంతోషాలను వాళ్ళకు మేము ఇచ్చిన హామీలు నెరవేర్చేదానికి వాళ్ళ ముఖాల్లో చిరునవ్వు చూసేదానికి మా ముఖ్యమంత్రి గారు సూపర్ 6లు ఏవైతే పొందుపరిచారో అవన్నీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మా ఏపీఎస్ఆర్టీసీ అలాగే రవాణా సంస్థ లెక్క ప్రకారం సుమారుగా 1950 కోట్లు ఒక సంవత్సరానికి ప్రభుత్వం పైన భారం అనుకోము, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. భారం అనే పదం మేము ఎక్కడ వాడడం లేదు, ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. సార్ ముందు చెప్పిందంతా ఊహాగానాలు. ఇప్పుడు కరెక్ట్గా ఏదైతే త్రిసభ్య మంత్రి కమిటీ ఏదైతే ఉందో దాని మీటింగ్ కూడా ఇప్పుడే పెట్టుకోవడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్రం అంతా ఇస్తామని తీసుకున్నాం. 6వ తారీఖున లాంఛనంగా క్యాబినెట్లో ఆమోద ముద్ర కూడా పడుతుంది. అవును సార్, అవును సార్, మంచి పాయింట్ అండి. ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు ఈ 3 రాష్ట్రాల్లో ఈ ఫ్రీ బస్ సౌకర్యం మహిళలకు కల్పిస్తూ ఉండడం జరిగిందండి. ముఖ్యంగా మన కంపారిజన్ ఎక్కువగా తెలంగాణతో ఉంటుంది కాబట్టి ఎక్కడ తెలంగాణకు తీసిపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏ విధమైన స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదేవిధంగా వాళ్ళది మంది ఒకటే విధంగా ఉంటుంది. వాళ్ళు ఏ కేటగిరీల్లో ఈ బస్సులను తీసుకొచ్చినారో ఆ కేటగిరీలో ఇంకా పైపెచ్చుగా మన దాంట్లో ఇచ్చేదానికి కూడా చర్యలు తీసుకున్నాం. సార్ ఒక్కటే చెప్తున్నాం, ముఖ్యంగా ఈ స్కీముని తీసుకొని వచ్చేటప్పుడు ఇది డైలీ రొటీన్ ప్రాసెస్ అండి. స్కీమ్ ఇంప్లిమెంటేషన్ అనేది రేపు ఆగస్టు 15వ తారీఖున స్టార్ట్ చేస్తే రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఆర్టీసీలో ఒక సిస్టమ్ ఉంది. 15 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులు, కాలం చెల్లిన బస్సులను మామూలుగా తీసేస్తూ వస్తాం. కొత్త నీళ్ళు పాత నీళ్ళు పోయి కొత్త నీళ్ళు వచ్చినట్టు ఆర్టీసీ ఫ్లీట్లో కూడా బస్సులు చేరుతూ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనకున్న ఫ్లీట్ అయితే 6700 చిల్లర ఈ కేటగిరీ కిందకి వస్తాయండి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రేపు రాబోయే కాలంలో ఆర్టీసీని ప్రక్షాళన చేసే ఒక మంచి ఉద్దేశంతో ఎలక్ట్రిసిటీ బస్సులను కూడా ఈ ఏపీఎస్ఆర్టీసీలో చేర్చే పనిలో భాగంగానే ఇప్పుడు సుమారుగా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ ఉందో దాంట్లో కూడా 750 బస్సులు మనకి ఇవ్వడం జరిగింది. దానికి అదనంగా ఇంకా 1400 బస్సులను కూడా ఏపీఎస్ఆర్టీసీ వచ్చే 2 సంవత్సరాల్లో కొనుగోలు చేయడం జరుగుతుంది.